పంచకుండా ఆపుతారా? రైట్ రైట్ 1 సెకండ్ ఈజీ అయిపోతారు. రైట్ న్యూమన్ గారు మీతో మాట్లాడబోయే ముందు ఫైనల్ గా మీ వర్డ్స్. ఫైనల్ గా ఒకటేనండి, ఇది ఓన్లీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన బై ఎలక్షన్. ఓకే, ఇంకొక 3 ఏళ్ళు ఏదైతే సోదరుడు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన అన్నది ఈరోజు తెలంగాణ ప్రజలు నెత్తి నడ్డి విరిచి మరి వాళ్ళు చేస్తున్నారు. అవినీతి కావచ్చు, నీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, హైడ్రామా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే నేను చెప్పేది ఒకటే, మనము ఈరోజు జూబ్లీస్లో ఏది చేయాలనుకుంటున్నాం మా పార్టీ సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. మేము పైసా పంచాల్సిన అవసరమో మాకు లేదు. మా అభివృద్ధి మా క్యాండిడేట్ దగ్గర మేము డబ్బులు తీసుకునో పైసలు తీసుకునో టికెట్లు అమ్ముకునే గతి అంత దుస్థిత అన్నది భాజపాకి లేదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సర్వేస్ కానీ ఇవన్నీ ఒక ప్రణాళికతో వెళ్తుందంటే కాంగ్రెస్ సర్వేల మీద ఆధారపడి వెళ్తుంది. ఇంకొక విషయం మనం చెప్పాలంటే డబ్బులు ఎన్ని గనము కాంగ్రెస్ వాళ్ళ కార్లలో కావచ్చు, వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఎంతమంది సోదాలు జరిగితే ఈరోజు మనం మీడియా ఛానల్స్ ఒకసారి మనం చూస్తే కనుక మనం చూడవసరం లేదు. జూబ్లీస్ ప్రజలు చూస్తున్నారు, ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఏ పార్టీ నేతల ఇళ్లలో డబ్బులు దొరికినాయి, ఏ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జూబ్లీస్ ప్రజలు మహిళా ఓట్లు మనం తీసుకుంటే గనక ఈరోజు వాళ్ళకున్నటువంటి ఒక ఆకాంక్ష ఏంటంటే హిందూ పార్టీ కావచ్చు, ముస్లిమ్స్ పార్టీ కాకుండా హిందూ తత్వంతో ఈరోజు అన్ని పార్టీలను కలుపుకొని అన్ని మతాలను కులాలను ఒక ఏకగాటిగా తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మా భాజపా. ఈరోజు మా భాజపా మా దీపక్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో శ్రమ చేస్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మా కిషన్ అన్న కానీ ఎవరైనా మమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము చిరునవ్వుతోటి మేము ముందుకు వెళ్తున్నాము. ఓటర్స్ దగ్గర నుంచి మేము ఓటర్స్ దగ్గర మేము వెళ్తున్నాము. ఇది నేను చెప్పదలుచుకుంది. రైట్, అంటే ఇందాక మీరు డబ్బులు కూడా విచ్చలవిడిగా పంచుతుంది కాంగ్రెస్ అన్నారు. న్యూమన్ గారు ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? ఓటమి నేను చెప్పట్లేదు, పత్రికలు చెప్తున్నారు, మన మీడియాలు చెప్పిస్తున్నారు, పోలీసు వాళ్ళే పట్టుకుంటున్నారు కదండి. పోలీస్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఒక పార్టీకి కాదు. పోలీసు వ్యవస్థ అనేది వాళ్ళ పని వాళ్ళ చట్టము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అసలు న్యూమన్ గారు ఏమంటారు విందాం. సో ఓటమి భయంతో డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారు, పిచ్చి ప్రేలాపనలు అంటూ జగదీష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. పదవీ గండం రేవంత్ కి అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బేరం పెట్టారని ఆడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారు అనే కామెంట్స్ వింటున్నాం. న్యూమన్ గారు ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? ఒకటే నేను కంక్లూడ్ చేయదలుచుకుంటున్నాను, డబ్బులు అనేవి మేము కాదండి, మేము పంచాల్సింది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పంచుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఓటర్ మహాశివుడిని, నేను ఇక్కడ జూబ్లీస్ కి చెందినటువంటి వాడిని. నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ఇస్తే తీసుకోండి, వీళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం హస్తం గుర్తుకి వేయాలా. హస్తం గుర్తుకి వేసి వల్లాల నవీన్ యాదవ్ కి అక్కడ సర్టిఫికేట్ తీసుకునే విధంగా 100% సర్టిఫికేట్ తీసుకుని మా క్యాండిడేట్ గెలుస్తాడు. మీరు చూస్తారు 14వ తారీఖు 5 గంటలకి మీరు చూస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకుని ఎలక్షన్ ర్యాలీలో గెలుపు ర్యాలీతో మేము 100% మళ్ళా గాంధీ భవన్ కి పోయి అక్కడ మా క్యాండిడేట్ అభివృద్ధికి ఓటేసి అభివృద్ధి డెవలప్మెంట్ ఓటేస్తారు, సానుభూతికి ఓటేయరు. మనకి ఇప్పుడే 2-4 ఏళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటారు. అభివృద్ధి కంటే మీకే కన్ఫ్యూజన్ ఉంది, మీకే కన్ఫ్యూజన్ ఉంది. మీరు అభివృద్ధి చేస్తే అదే చూపించండి. మీరు ప్రస్తుతం అడుగుతున్నారా, అభివృద్ధిగా అడుగుతున్నారా, 6 పథకాలు అమలు చేయడానికి అడుగుతున్నారా అని ప్రజలకు చెప్పండి. జూబ్లీస్ లో మీరు ఉన్నారు కదా, జూబ్లీస్ లో ఎంతమంది శ్రమలో ఉన్నారు, ఎంతమందికి ఇల్లు వచ్చినాయి, ఎంతమందికి ఇల్లు రాలేదు, ఎంతమందికి ఆ విచక్షణ మీ దగ్గర లేదు. సత్యచౌదరి గారు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మహమ్మద్ న్యూమన్ గారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు, అందరికీ కూడా డిబేట్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లతో పాటు మహిళా ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. సో ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాతో ఉన్నారు, మేం గెలుస్తామని కూడా ప్రచారాల పర్వం కూడా ఆ సరళి కూడా అలాగే కొనసాగుతుంది. ఏదేమైనా ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. ఏం జరుగుతుంది ఏందనేది వెయిట్ చేసి చూద్దాం 14వ తారీఖు. ఇది వాటి ప్రైమ్ డిబేట్.